మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అంతకుముందు ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో ముఖాముఖి నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఈటెలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక పార్లమెంట్ స్థానానికి సంబంధించి నామినేషన్ వేశారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అయితే మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు, అయితే అక్కడ నుంచి లైవ్ లో అందిస్తారు. సో వెంకట్ చెప్పండి, ఇప్పటికే ఇటు కిషన్ రెడ్డి కూడా ఈ ర్యాలీలోకి పాల్గొనడం, ఆయనతో పాటు ర్యాలీలో ఉండటం చూస్తున్నాం. అలాగే విజువల్స్ లో కూడా చూస్తున్నాం, పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయన నామినేషన్ వేయటం కూడా చూస్తున్నాం. అయితే ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఇవాళ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల పర్వం ఇవాళ నుంచి ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అందుకు బీజేపీ పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక విడుదల చేసింది. మొత్తం ఈ వారం రోజుల పాటు ఇవాళ నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. కాబట్టి ఎవరెవరు ఎప్పుడు నామినేషన్ వేయాలి, ఆ కార్యక్రమానికి ఎవరు జాతీయ నాయకత్వం ఇక్కడికి రాబోతుందంటూ ప్రణాళిక కూడా విడుదల చేసింది. ఇవాళ మల్కాజ్గిరితో పాటు మహబూబ్నగర్, మెదక్ పార్లమెంట్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి స్థానం నుంచి ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనం మేడ్చల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర ఉన్నాం. మొత్తం కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సిచ్యువేషన్ మొత్తం రాష్ట్రమంతటా కూడా ఉన్నది. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు అన్ని పార్టీలకు సంబంధించి ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించి ఈ 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అందులో 6 రోజుల పాటు నామినేషన్ల పర్వం ఉన్నందున అందులో 4 రోజులు కీలకంగా ఉన్నాయి. మొత్తం ముహూర్తాలు చూసుకొని ఈ నామినేషన్ల పర్వం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే మంచి రోజులు ఈ 3 రోజుల పాటు మంచి రోజులు ఉన్నాయి. కాబట్టి నేతలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో నామినేషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి దాదాపు కొన్ని 500 మీటర్ల దూరంలోనే మొత్తం వెహికల్స్ అన్నీ కూడా మొత్తం ఇక్కడే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఐడి కార్డులతో పాటు అన్నీ పరిశీలించిన తర్వాత అన్నీ కూడా ఇక్కడికి వెహికల్స్ వదులుతున్నటువంటి ఉంది. మొత్తం భారీ బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి మనతో పాటు ఆఫీసర్ సార్, ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ ఇక్కడ? ఇక్కడ ఒక మేడ్చల్ డీసీపీ గారు, తర్వాత అడిషనల్ డీసీపీ నడుచుకోండి నేను, తర్వాత ముగ్గురు ఏసీపీలు, తర్వాత ఒక 10 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 20 మంది ఎస్ఐస్, తర్వాత ఆల్మోస్ట్ ఆల్ స్పెషల్ పార్టీస్ అండ్ సెక్యూరిటీ టీమ్స్ ఫ్రమ్ సైబరాబాద్. సో అరౌండ్ 170-180 దగ్గర బందోబస్తు చేసాం ఇక్కడ. ఇప్పటివరకు ఎంతమంది నేతల అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు? ఈరోజు జమునారెడ్డి గారు వచ్చారు, దాని తర్వాత ఈటలేంద్ర గారు వచ్చారు, 2. తర్వాత ప్రైవేట్ పర్సన్ ఓన్లీ నామినేషన్ తీసుకోవడానికి వచ్చారు 2-3 అట్లా. ఈ వారం రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికల మొత్తం? ఇవాళ నుంచే నామినేషన్ల పరంగా ఉంది కాబట్టి ఎలాంటి మా తరఫున ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను పర్ఫెక్ట్గా బందోబస్తు చేస్తాను ఇక్కడ కూడా. సో లోపలికి ఓన్లీ ముగ్గురికి అలో ఉంటుంది. ప్రతి క్యాండిడేట్కి 3 వెహికల్స్ అలో చేస్తాను. మనం చూసుకోవచ్చు, నామినేషన్ పూర్తి చేసుకొని ఈటెల రాజేందర్ బయటకు వస్తున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ముఖ్య అతిథిగా హర్దీప్ సింగ్, పెట్రోలియం శాఖ మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు ఈటెల రాజేందర్ నామినేషన్ పర్వానికి. చాలామంది కార్యకర్తలు కూడా భారీ బందోబస్తుతో ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం భారీ పార్టీ శ్రేణులతోటి పెద్ద ఎత్తున ఇక్కడికి ఈటెల రాజేందర్ తరలి వచ్చారు. నామినేషన్ పర్వం కూడా పూర్తి చేసుకున్నారు. దాదాపు 2 సెట్లు నామినేషన్ల పర్వం వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా భారీగా అభిమానులు, ఇటు పార్టీ శ్రేణులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. సార్ ఏ విధంగా నామినేషన్ పర్వం ఏ విధంగా వేశారు సార్? ఎట్లా జరిగింది నామినేషన్? ఇలా ముహూర్తం బాగుందని ఒక సెట్ వేసినాం. మళ్ళీ నామినేషన్ బీఫామ్తో సహా వేసేటప్పుడు మా కంటోన్మెంట్ అభ్యర్థి వంశీ సార్, మొత్తం మల్కాజ్గిరిలో ఏ విధంగా ఉండబోతుంది సార్ పోటీ? మీకు ఇటు కాంగ్రెస్ కూడా పట్నం ఫ్యామిలీకి ఇచ్చారు, ఎట్లా ఉండబోతుంది సార్ మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ విజయదుందును మోగించబోతుంది.
మొత్తం మీద అయితే వచ్చే ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ఫిర్ ఎక్ బార్ మోడీతో ప్రజలు మోడీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు కాదు, ఇది పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే 2 సెట్ల నామినేషన్ పర్వం అయితే 2 సెట్లు నామినేషన్ దాఖలు వేసినాము. ఇక మరికొన్ని మొత్తం 5 సెట్లు దాఖలు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నేతలు నామినేషన్ సిచ్యువేషన్ ఉంది. ఇవాళ మెదక్ అట్లనే మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ డీకేఆర్న, మెదక్ రఘునందన్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. రేపు కిషన్ రెడ్డితో పాటు ఖమ్మం సండ్ర వినోద్ ఈ ఇద్దరు కూడా నామినేషన్ వేయబోతున్నారు. ముఖ్య అతిథిగా రాజ్నాథ్ సింగ్ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన ఇవాళే రాష్ట్రానికి రాబోతున్నారు. రేపు కిషన్ రెడ్డి నామినేషన్లో పర్వంలో కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇట్లా మొత్తం కూడా ఈ వరుసగా 25 వరకు ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మోడీ అభివృద్ధి లక్ష్యాలే ప్రజలకు తీసుకెళ్లేందుకైతే బీజేపీ పక్కా ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రత్న రైట్ వెంకట్, అయితే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి ఏ విధంగా అయితే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారో అదే విధంగా అక్కడ స్థానాలకు సంబంధించి ఇంకా ఎంతమంది ఈ రోజే మొదటి రోజు కాబట్టి ఇంకా ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారు? ఇవాళ మల్కాజ్గిరితో పాటు మహబూబ్ నగర్ డీకేఆర్న నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళారు. దాంతోపాటు ఇటు మెదక్ పార్లమెంట్ స్థానానికి రఘునందన్ రావు అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఇట్లా 3 అభ్యర్థులు ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. రేపు కిషన్ రెడ్డితో పాటు ఖమ్మం అభ్యర్థి కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఇట్లా ప్రతిరోజు కూడా 2 నుంచి 3 నామినేషన్లు వేయబోతున్నారు. ప్రధానంగా ముహూర్తం చూసుకొని ఈ నామినేషన్ల పర్వం ఉంటుంది కాబట్టి ఇవాళ రేపు అంటే దాదాపు 20 తారీఖు వరకు మొత్తం కూడా ఈ నామినేషన్లు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ప్రధానంగా ఎజెండాగా మోడీ అభివృద్ధి లక్ష్యాలు, ఈ 10 ఏళ్లలో చేసినటువంటి లక్ష్యాలే ముందుకు తీసుకెళ్తామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.